విపరీతమైన స్వార్థంతో, విపరీతమైన అహంకారంతో, తర్వాత విపరీతం ద్వేషం, ఇవన్నీ పెరిగిపోయినటువంటి దీంట్లో దాని యొక్క పర్యవసానం యుద్ధం మనం చూస్తున్నాం. అనేక యుద్ధాలు, కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది మనుషులు ఈ యుద్ధాలలో ప్రాణాలు కోల్పోయారు. అటువంటి వాతావరణంలో గాంధీ ప్రవచించినటువంటి అహింసావాదం ఏదైతే ఉందో ఇది మానవ జాతికి శ్రీరామ రక్ష. ఇది ఒక్క దేశాల్లాగా కాకుండా దేశాలలో మాత్రమే, లేకపోతే ఏ దేశాల నాయకులైతే దేశాలను పరిపాలిస్తున్నారో వాళ్ళ స్థాయిలోనే కాకుండాను సమాజం స్థాయిలో, కుటుంబ స్థాయిలో, ఇండివిజువల్ స్థాయిలో ఇది మనం దైనందిన జీవితంలో ఆచరణలోకి తీసుకురావాలి. వ్యక్తి అహింసా మానవుడైనప్పుడే సమాజం కూడా అహింసాయుత సమాజం అవుతుంది. కాబట్టి ఫండమెంటల్గా గాంధీ చెప్పినటువంటి అహింస అనేటువంటిది మనకి దైనందిన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో అన్వయించుకొని అమలు చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి